రెండు చేతులు వాళ్ళ భుజాల మీద వేసి ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఎప్పుడు పడిపోతుంది ఈ ప్రభుత్వం ఈరోజు మోడీ గారికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే కాలంలో మేము ఈ చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని కాపాడుకునే దాంట్లో, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో వామపక్షాలు ప్రత్యామ్నాయ మార్గాలను చూపాయి. ఎట్లా ఈ దేశం అభివృద్ధి కావాలని చెప్పి చెప్తా ఉన్నాయి. ఎట్లా లేబర్ కోడ్లని ఈరోజు అదాని, అంబానీ, రిలయన్స్ వాళ్ళకందరికీ కూడా ఈ దేశ సంపదనంతా కట్టబెడితే కార్మికులు చూస్తూ ఊరుకోరు. ఈరోజు దేశ సంపదను కాపాడుకునేదానికి కార్మికులందరూ నడుము కట్టుకొని పోరాటాల్లోకి వస్తారు. ప్రజలందరినీ కూడా పోరాటంలోకి రాబోయే కాలంలో దింపుతాం. ఆ రకంగా ఏదైతే ఈ సమైక్యత సందర్భంగా చెప్తా ఉన్నామో, మా ప్రాణాలు అర్పించైనా కూడా దేశ సమైక్యతని కాపాడుకుంటాం. కమ్యూనిస్టులు ఇప్పటికే రక్తాన్ని చిందించారు, రాబోయే కాలంలో కూడా రక్తాన్ని చిందిస్తారు. ఈరోజు మోడీ గారు ఆపరేషన్ కగార్ పేరుతో మరి మానవ మాతృలు అయినటువంటి ఈరోజు ఏదైతే వామపక్ష నాయకులు, ఎంఎల్ పార్టీ నాయకులు లేదా మావోయిస్టు నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళ యొక్క శవాల్ని కూడా ఈరోజు వాళ్ళ ఇళ్ళకి పంపించలేదంటే ఈ దేశంలో మరి నిజంగంటే మానవ హక్కులు ఉన్నాయా, మానవ హక్కులు కాలరాస్తున్నారా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ని రద్దు చేయాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో రక్షించాలని చెప్పి ప్రజాస్వామ్యంలోకి రావడానికి, చర్చలకు రావడానికి ఈరోజు మావోయిస్టు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎందుకు చర్చలకు పిలవడం లేదు? అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి సంపదని అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నాడు. అదానీ, అంబానీల కాళ్ళ దగ్గరికి దేశ సంపద అంతా తీసుకుపోవాలని చెప్పి అక్కడ ఏదైతే అరణ్యాలు ఉన్నాయో, అడవులు ఉన్నాయో, అడవుల్లో ఉన్నటువంటి మరి అంతో ఇంతో సిద్ధాంతపరంగా ఈరోజు తప్పైనప్పటికీ కూడా ప్రజలకు సిద్ధంగా ఉన్నాం మేము చర్చలకి అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళని చర్చలకు పిలవకుండా తొడలు కొట్టి ఈరోజు మేము నక్సలైట్లని ఉనికి లేకుండా చేస్తామని చెప్పడం, సూర్యకాంతిని అడ్డం పెట్టి వెలుతురు నాపలేరు. రాబోయే కాలంలో అది ఎవరి తరం కాదు. పోరాటాలు అనేటువంటివి సజీవంగా ఉంటాయి. మోడీకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైట్ సెల్యూట్. కాంగ్రెస్ గోవింద్ గారికి ధన్యవాదాలు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రాజు గారు మాట్లాడుతున్నారు. ఏమేంటి మిత్రులారా, ఇవాళ దేశ సమైక్యత కోసం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సందర్భంగా ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక దాదాపుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అధికారంలోకి వచ్చినావు. ఆ తర్వాత నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో వేస్తానని చెప్పి మాట ఇచ్చినావు. ఆ మాట ప్రకారంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నావు. అయితే ఈ దేశ సంపద అభివృద్ధి చెందుతుందంటే ఈ దేశంలోన పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క పరిశ్రమలను తెరిపించినామా అది అభివృద్ధి? లేదా దేశంలోన మరి దేశం రైతులు అంతా నిత్యము వ్యవసాయం మీద జీవనం చేస్తుంటే వ్యవసాయ ఖర్చులు ఏమైనా తగ్గించినావా? ఎంఎస్ రేట్ ఇవాళ ప్రకటించడం జరిగింది. రైతులకు దాదాపుగా వరి ధాన్యం పండించే రైతులకు మరి 69 పైసలు మాత్రమే ఎంఎస్ రేట్ పెంచడం జరిగింది. అదేవిధంగా మిగతా ధాన్యాలు కూడా 400 దాకా పెంచడం జరిగింది. ఇది ఏమాత్రం మరి రైతులకు ఉపయోగపడని మద్దతు ధర. ఈ మద్దతు ధరకు వ్యతిరేకంగా ఇదేనా అభివృద్ధి అని చెప్పి మోడీని అడుగుతున్నారు ఇవాళ. అదేవిధంగా ఈ దేశంలోన సంపద అంతా అడవిలో ఉంది. అడవులు నరికేసిపోతున్నారు. అడవులు నరకడం అభివృద్ధి. అదేవిధంగా అడవుల్లో ఉన్న సంపద అంతా దోచుకోవడం, కార్పెట్లతో గొత్తుగా మారడం అన్న అభివృద్ధి.
కాబట్టి దేశంలోని దాదాపుగా ఈ దేశ సంపద అంతా సృష్టించేదంతా శ్రమజీవులు, కష్టజీవులు, కార్మికులు వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని సంపదని పెంచుతుంటే ఈ దేశ సంపద అంతా కార్పొరేట్ వ్యవస్థలకు తొత్తుగా మారి వాళ్ళకి దారదత్తం చేసే కార్మికులు, ప్రజలు నిత్యం ఊరుకోరు. దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తూ దీని ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కామ్రేడ్ రాజు గారు ధన్యవాదాలు. ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బాలరాజు గారు మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈరోజు భారతదేశ సమైక్యత కోసం మతోన్మాదాన్ని పెంచుకోసేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా నిర్వహించి సోమ సర్కిల్ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం సత్యన్న గారికి అధ్యక్షునికి మరి సత్యన్న గారికి, అట్లనే సిపిఎం మండల కార్యదర్శి గోవింద్ గారికి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాజు గారికి, నాయకులకు, సిఐటి నాయకులకు, రైతు సంఘాల నాయకులకు, ఆటో హమాలీ కార్మికులందరూ కూడా పేరు పేరు వామపక్ష పార్టీ ప్రజా సంఘాల తరఫున విప్లవాలను తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సమైక్యతతో ఉండేటువంటి భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మతోన్మాదాన్ని పెంచుతూ కులాల మధ్యన గొడవలు సృష్టిస్తూ మన దేశ సమైక్యతను విడగొడుతున్నాడు. కాబట్టి మనమంతా కూడా సమైక్యతతో గుర్తు చెప్పడానికి మనం సిద్ధం కావాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశాఖ ఉక్కు లాభాల్లో నడుపుకునేటువంటి పరిశ్రమను ఈరోజు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పే విధానాన్ని మానుకోవాలని కూడా మరి కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు దశల వారీగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ప్రాణత్యాగం